Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. థైరాయిడ్ అండి, హైపర్ థైరాయిడ్ అని, హైపోథైరాయిడ్ అని చెప్పేసి. థైరాయిడ్ ఎందుకు వస్తుంది సడన్గా? అది కూడా యంగ్స్టర్స్లో, అమ్మాయిల్లో అధికంగా థైరాయిడ్. మగవాళ్ళలో కూడా ఉంటుంది, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఆడవాళ్ళు అధికంగా థైరాయిడ్ రావడానికి కారణం ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లైఫ్ స్టైల్ చేంజా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల? 100% ఇవే రీజన్స్. థైరాయిడ్ కనుక వచ్చింది అంటే మనం ఫస్ట్ మనం థైరాయిడ్ వాళ్ళలో మనం మొట్టమొదటి చూడాల్సిన కేసు బరువు అధికంగా ఉండిపోవడం వల్ల, వీళ్ళలో పీరియడ్ ఇరెగ్యులర్గా ఉండడం వల్ల. ఇది ఒక రీజన్ అనమాట థైరాయిడ్ రావడానికి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, T3, T4, TSH హార్మోన్స్ ఉంటాయి. ఈ మూడు కనుక ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, TSH లెవెల్ స్పెషల్లీ ఎక్కువ అయిపోవడము, అధికంగా అయిపోవడం, ఒకసారి సడన్గా డౌన్ అయిపోవడం, వీటి వల్ల కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి సెలీనియం డెఫిషియన్సీ వల్ల, వీటి వల్ల కూడా మనకి థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వస్తుంది ఖచ్చితంగా. అసలు ఎందుకు ఈ డెఫిషియన్సీ, సెలీనియం కానీ అయోడిన్ డెఫిషియన్సీ కానీ వస్తుంది అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో ఇది ప్రాపర్గా దొరకట్లేదా? 100% దొరుకుతుంది, కానీ ఇది తినే ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా? థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ప్రతి యోగాలో, మన ప్రతి యోగాసనాస్ చేసే వాళ్ళే ప్రతి ఇన్స్ట్రక్టర్ చేయిస్తుంటారు. లైక్ భుజంగాసనని, సర్పాసనని, ధనురాసన అని చెప్పి, అనులోమ విలోమ ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి థైరాయిడ్కి. వచ్చిన థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడం, ఫ్యూచర్లో థైరాయిడ్ రాకుండా కూడా మనం కాపాడుకోవడానికి ఈ ఆసనాస్ అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మందిలో ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి అధికంగా బరువు పెరిగిపోయి రెగ్యులర్గా పీరియడ్ ఉండడం వల్ల కూడా మనకి సెలీనియం అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెలీనియం అయోడిన్ ఎక్కడ దొరుకుతుంది? సెలీనియం బ్రెజిల్ నట్స్ అండి, బొబ్బర్లు, మనం బ్రౌన్ బొబ్బర్లు దొరుకుతాయి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి. వారానికి 3 సార్లు 4 సార్లు అయినా సరే మనం బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, లేదంటే మనం ఉడకబెట్టేసుకొని ఈవినింగ్ 4 to 5 మధ్యలో సలాడ్లా కూడా తీసుకోండి. బొబ్బర్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి. బ్రెజిల్ నట్ అని పనసకాయ విత్తనంలాగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది, పైన పొట్టు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇంత ఉంటుంది పెద్దగా. డైలీ ఒక బ్రెజిల్ నట్ తీసుకోండి. బ్రెజిల్ నట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి. బొబ్బర్లు అద్భుతంగా పనిచేస్తాయి. ధనియాలు, మెంతులు, సోంపు, పావు స్పూన్ ధనియాలు, మన మెంతులు, పావు స్పూన్ సోంపు, ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరీచుకొని ప్రతిరోజు పొద్దున్న ఎంటీ స్టమక్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతి ప్రక్రియ 100% మీరు చేయండి, థైరాయిడ్ 100% కంట్రోల్లోకి వస్తుంది. ఎలా అంటే పొద్దున్న లేచిన వెంటనే నేను చెప్పినట్టు భుజంగాసన్, ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రాణాయామతో స్టార్ట్ చేసి వామప్స్ చేసి భుజంగాసన్, సర్పాసన్, ధనురాసన్ అండ్ సేతుబంధాసన్ ఒకటి, అండ్ దాంతోపాటు మనము సూర్య నమస్కార్స్ కూడా 10 to 15 చేసుకోండి. ఇవి చేసుకుంటూ ప్రాణాయామం చేసుకోండి. స్టార్టింగే మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టిన థైరాయిడ్ కోసం కాబట్టి థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. బరువు అధికంగా ఉంటే బరువు కంట్రోల్లోకి వస్తుంది. పీరియడ్ రెగ్యులర్గా ఉంటే పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది. బికాస్ సూర్య నమస్కార్స్లో అంత పవర్ ఉంది. అవి అన్ని బరువుతో పాటు మన హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు, పావు స్పూను సోంపు వేసి లైట్గా మరిగించుకొని దీంట్లో కొద్దిగా అల్లం ముక్క, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. బరువు ఉన్న బరువుకి మంచిది, పీరియడ్కి మంచిది, థైరాయిడ్కి. ఈ 3 కేసెస్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 3టికి చాలా మంచిది ఇది. లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక రాగి జావ కానీ, మన బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు మిక్సీ పట్టేసి బొబ్బర్లను నానబెట్టేసి ఉడకబెట్టాక స్మాష్ చేసేసి ఆ బొబ్బర్లు కొద్దిగా, రాగి పిండి కొద్దిగా, జొన్న పిండి కలిపి 3 బాగా కలిపేసి సొరకాయ కానీ బీరకాయ కానీ తురిమేసేసి కొద్దిగా జీలకర్ర వామేసేసి మంచి కలిపి ఒక దోశ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. మనకి ఏ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వచ్చిందో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఆ ఇంబ్యాలెన్స్ చేసిన దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్. దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక గుప్పడి తినండి. లంచ్కి వచ్చాక ఎర్లీ లంచ్, లైక్ మనం ఎర్లీగా లైక్ ఒక తక్కువ రైస్, లైక్ 12:30 to 1:30 లోపు లంచ్ చేసినట్టు. సో అలా బ్రేక్ఫాస్ట్ని ఇలా పెట్టుకోండి. మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్, మినరల్స్, ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకు థైరాయిడ్ వచ్చిందో ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. లంచ్కి వచ్చాక 12:30 to 1:30 లోపు లంచ్ అయిపోవాలి. మంచిగా 1 పాలిష్ బ్రౌన్ రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, దాంతోపాటు పల్చటి మజ్జిగ, దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, వాము, జీలకర్ర 3టిని దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగండి. సో 4 to 5 మధ్యలో నేను చెప్పాను ఒక బ్రెజిల్ నట్ అండి కంపల్సరీ. పొద్దున్న నానబెట్టండి బ్రెజిల్ నట్ని, 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, ఒక బ్రెజిల్ నట్ పొద్దున్న నానబెట్టి డిన్నర్ మనం లైక్ 4 to 5 మధ్యలో ఆ స్నాక్స్ ఇవి తినే బదులు మంచిగా నానబెట్టిన నట్స్ తిని మంచిగా ఒక దానిమ్మకాయ తినండి. ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి, ఒకరోజు బ్లూబెర్రీస్ తీసుకోండి. లేదు అవన్నీ దొరకట్లేదంటే జామకాయ తీసేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. జామకాయ సర్వరోగ నివారణి, ఏ సమస్యలు రాకుండా జామకాయ కాపాడుతుంది. మౌత్ నుంచి మనం యానస్ వరకు అంటే మోషన్కి వెళ్ళే పార్ట్ వరకు ఏ సమస్యలు రాకుండా
ఇమ్యూనిటీ పెంచడానికి, థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి, జుట్టు రాలుతున్న జుట్టు కంట్రోల్ చేయడానికి, జుట్టు రాలడం, స్కిన్ హెల్తీగా ఉండడానికి, బాడీ హెల్తీగా ఉండడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏమైనా ఉంది అంటే జామకాయ. అండ్ స్పెషల్లీ గట్ క్లీన్గా ఉంటేనే ఎన్నో రకాల సమస్యలు, గట్ని కూడా క్లీన్గా ఉంచడానికి, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి జామకాయ ఒక అద్భుతమైన ఫ్రూట్. అందుకనే ఒక భాషలో దీన్ని అమృత్ అంటారు, హిందీలో అమృత్ అంటారు, జామకాయ అంటారు. సో కాబట్టి అమృత్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది మనకి. సో జామకాయని రెగ్యులర్గా తీసుకోండి. థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది అది, ఎన్నో రకాల గట్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి వాటితో పాటు డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్ చేయడం. సో ఎర్లీ డిన్నర్లో మనం తొందరగా జొన్న జావ కానీ, సజ్జ జావ కానీ, రాగి జావ కానీ అలా తీసుకుంటూ, అది కూడా కొన్ని కేసెస్లో స్పెషల్లీ వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ని మారుస్తూ ఉండాలి. కొన్ని పడవు, కొంతమందికి రాగి పడదు థైరాయిడ్ వాళ్ళకి, కొంతమందికి సజ్జ జావ పడదు కొంతమందికి. సో డిపెండ్స్ అపాన్ కేస్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇలా తీసుకుంటూ ప్రతిరోజు నేను చెప్పిన ప్యాటర్న్ ఆఫ్ ఎక్సర్సైజ్ మళ్ళీ నైట్ పడుకోవడానికి ముందు కూడా చేసుకుంటూ, నీళ్ళు ప్రాపర్గా తాగుతూ, జంక్ ఫుడ్ జీరో చేసేసేయాలి. ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే మ్యాక్సిమం ఎర్లీ డిన్నర్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ టైం తినాలి, లంచ్ టైంకి తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నీళ్ళు బాగా తాగాలి. ఇవి 100% చేయండి. మీరు మెడిసిన్ లేకుండా కూడా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఆ లెవెల్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డోసేజ్ ఏదైతే పెట్టామో అది హై లెవెల్స్ ఉండడం వల్ల డోసేజ్ అది పెట్టాం కదా. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వస్తే ఆ డోసేజ్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా వస్తున్నాయి కాబట్టి అది చెక్ చేసుకుంటూ ఎప్పుడు థైరాయిడ్ చేయించుకున్నా నార్మల్ ఉందంటే ఇప్పుడు మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం, కానీ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి, మ్యాండేటరీ. ఇలా చేసుకుంటూ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోండి, బరువుని కంట్రోల్ చేసుకుంటారు, రెగ్యులర్ పీరియడ్ని చేసుకుంటారు, హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్ కూడా ఉంటుంది. థైరాయిడ్ ఉండే వాళ్ళలో మ్యాక్సిమం హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది, విపరీతమైనది. కాబట్టి ఆ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చెప్పిన మన డైట్ తీసుకోవడం, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఇవన్నీ చేస్తే థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, జుట్టు రావడం తగ్గుతుంది, బరువు పెరగము, ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంతా నార్మల్ అవుతాయి, హెల్తీగా ఉంటుంది. చాలామంది బరువు పెరిగిపోతున్నాం, బరువు తగ్గడానికి ఏదన్నా చెప్పండి మేడం. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం మాకు తెలియట్లేదు, టైంకి తింటున్నాం, టైంకి పడుకుంటున్నాం, వర్కౌట్స్ చేస్తున్నాం, కానీ మా ఫుడ్లో ఏం తేడా ఉందో మాకు తెలియదు, ఎందుకు బరువు పెరిగిపోతున్నాం, బరువు తగ్గడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలామంది, ఈవెన్ దో మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా బరువుకు సంబంధించిన వాళ్ళే 70%. మిగతా బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, జుట్టు రాలుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అని రకరకాల సైనస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తక్కువ అయిపోయారు, ఈ బరువు వల్ల ఎక్కువ అయిపోయారు. బరువు ఎందుకు పెరుగుతున్నాం? మెయిన్ థింగ్, బరువు తగ్గాలి. ఫస్ట్ మనం బరువు తగ్గాలంటే ఏం చేస్తాం? డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం. 10 రోజులు చేస్తాం, 11 రోజులు బోరు కొట్టేసి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆ కాన్షియస్ అవుతాం, పాత డ్రెస్ ఎప్పుడుదో తీసుకొని వేసుకుంటాం, అది పట్టదు, మళ్ళీ 4 రోజులు తినకుండా ఉంటాం, మళ్ళీ 5 రోజులు మళ్ళీ అలా వెళ్ళి తింటాం. అలా చేస్తే బరువు పెరగడం కాదు, తగ్గడం కాదు, కాన్స్టెంట్ వెయిట్గా అయిపోతుంది. ఇప్పుడు 80 ఉంది, 90 ఉంది అనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నించినా బరువు తగ్గరు. అలా ఎప్పుడు చేయొద్దు. బరువు తగ్గాలి అంటే ఫస్ట్ మనం మ్యాండేటరీగా చేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రక్రియ B12 టెస్ట్ చేయించుకోవాలి. B12 టెస్ట్లో ఎప్పుడైనా తక్కువ బిక్కుంటే దానివల్ల తగ్గుతాం, మళ్ళీ పెరుగుతూ ఉంటాం. కాబట్టి B12 టెస్ట్ మ్యాండేటరీ. అండ్ ఎస్పెషల్లీ నిద్ర. మీరు ఎంత ప్రయత్నించండి, ఆహారం టైంకి తీసుకోవడము, టైంకి నీళ్లు తాగడం, వర్కౌట్స్ చేయడం, ఏమైనా చేయండి, టైంకి నిద్రపోకపోతే మీరు ఏం చేసినా వృధానే అంతే. కాబట్టి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డైట్లో అవన్నీ చేసే బదులు ఫస్ట్ మనం వెయిట్ తగ్గాలంటే మెయిన్ థింగ్ మార్చుకోవాల్సింది నిద్ర టైమింగ్. టైంకి పడుకోవాలి, టైంకి లెగాలి. బై 7:30, 6:30 కల్లా డిన్నర్ అయిపోవాలి. ఎందుకంటే పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి. అండ్ అట్లీస్ట్ మనం 9:30 to 10 o'clock పడుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 10:30 కన్నా పడుకుంటారు. మీరు 11 గంటలకు పడుకోవడానికి వెళ్ళారనుకోండి, 12 గంటలకి నిద్ర పడుతుంది. మళ్ళీ మొబైల్ చూసి అంత టైం వేస్ట్ చేసుకుని పడుకోవడం 12 అవుతుంది. అన్నీ మనం చేతులారా చేసుకుంటున్న ప్రాసెస్లు ఇవన్నీ. సో కాబట్టి వెయిట్ తగ్గాలంటే మనం మ్యాండేటరీగా చేసుకోవాల్సిన మొట్టమొదటి టెస్ట్ B12 టెస్ట్. B12 కనుక కరెక్ట్గా ఉంటే తగ్గిన బరువు తొందరగా పెరగము. అండ్ పెరిగినా కూడా మెయింటైన్ చేసుకునేటట్టు ఇంకొద్దిగా ట్రై చేస్తాము. తగ్గుతాను. చాలామంది ఏం చేస్తారంటే 10 kgs తగ్గుతారు, 15 kgs తగ్గుతారు, 110, 120 kgs ఉండేవాళ్ళు. దాని తర్వాత తగ్గడం ఆగిపోద్ది, బాడీ ఎంత ట్రై చేసినా తగ్గదు. చాలామంది నిరుత్సాహపోతుంటారు. సో వాళ్ళలో మెయిన్ థింగ్ చేయించుకోవాల్సిన టెస్ట్ B12 టెస్ట్. B12 కనుక సంపూర్ణంగా మనం ఒక ఆహారంలో చూసుకుంటే సింఘాడా ఫ్రూట్, తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది, దాన్ని జావల రూపంలో తీసుకోవచ్చు. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, వెజిటబుల్స్, వీటన్నిటిలో మంచి B12 ఉంటుంది, B కాంప్లెక్స్ విటమిన్స్. స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి, ఎర్లీగా పడుకోవడం. ఈ 2 కరెక్ట్ చేసుకున్నాక మీ తర్వాత టైంకి మీకు ఇష్టమైన ఫుడ్ తినండి. పొద్దున్న లేచాక జీరా, ధనియా,
మెంతులు, సోంపు వీటి నాలుగిటిని నీళ్ళేసి లైట్గా మరిగించుకొని డే స్టార్ట్ విత్ ఒక వాటర్తో తాగండి. ఇందులో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంది, తుమ్ములు వస్తున్నాయి, కోల్డ్ ఉంది, సైనస్ ప్రాబ్లమ్ ఉందంటే చిన్న అల్లం ముక్క యాడ్ చేయండి. కొద్ది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, పీరియడ్ ఇరెగ్యులర్గా ఉంది, థైరాయిడ్ ఉందన్న వాళ్ళు కొద్ది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్లో. కొత్తిమీర పుదీనా, జీలకర్ర, సోంపు, ధనియాలు, మెంతులు వీటిని నీళ్ళలో వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని నైట్ నానబెట్టుకొని పొద్దున్న లేచి లైట్గా మరిచుకొని తాగడం వల్ల బరువు తగ్గుతాము, పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, లంగ్ కెపాసిటీ పెరగడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయి మనకి. అండ్ కిడ్నీ అసలు బాడీ కూడా వెయిట్లెస్గా చాలా హెల్దీగా అనిపిస్తుంది. డే స్టార్ట్ విత్ ఈ వాటర్. దాని తర్వాత బూడిద గుమ్మడికాయ దొరుకుతుంది కదా, బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మ్యాక్సిమం 80% ఆఫ్ అందరికీ సెట్ అవుతుంది. కొన్ని కేసెస్లో వాతం ఉన్న బాడీలో కానీ అట్లాంటి బాడీస్లో కొంతమందికి సెట్ అవ్వదు. అది మనకు సెట్ అవ్వని వాళ్ళు అది అవాయిడ్ చేసేసి దానికి బదులు వేరే పొమోగ్రానైట్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ తీసుకోండి. సెట్ అయిన వాళ్ళు బూడిద గుమ్మడికాయని స్కిన్ తీసేసి విత్తనాలు తీసుకొని 4-5 ముక్కలు తీసుకొని కొద్ది కొత్తిమీర పుదీనా చిన్న ఉసిరికాయ ముక్కేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. సో మార్నింగ్ డీటాక్స్ వాటర్ చెప్పాం కదా, ఆ డీటాక్స్ వాటర్కి ఈ జ్యూస్కి బదులు 40 నిమిషాలు 35 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ బై 8:30 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండిలో కొద్ది బేసన్ పౌడర్ ఉంటుంది కదా, శనగపిండి, అది కలిపి సొరకాయ, బీరకాయ తురిమేసి వేసి కొద్ది జీలకర్ర బామేసి మంచి కలుపుకొని ఒక దోశ వేసుకోండి. ఇది కాంబినేషన్ ఆఫ్ కొబ్బరి చట్నీ కానీ, పచ్చి కొబ్బరి చట్నీ కానీ, నువ్వుల చట్నీ కానీ, లేదంటే మన పల్లి చట్నీ కానీ, లిమిట్గా అంతే, ఎక్కువ తీసుకోవద్దు. సో దానివల్ల మీకు ఏమవుతుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, ఇష్టమైన ఫుడ్ తింటున్నట్టు అనిపిస్తుంది, ఏదో డైట్ చేస్తున్నాం అన్న టెన్షన్ కూడా ఉండదు. లంచ్కి వచ్చాక తక్కువ 1 పాలిష్ బ్రౌన్ రైస్, మంచి బరువు తగ్గుతారు 1 పాలిష్ బ్రౌన్ రైస్తో. రైస్ కొద్దిగా విత్ రైస్ కూడా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే రైస్ వండుతున్నప్పుడు ఒక స్పూన్ ఘీ వేసి మూత పెట్టండి, రైస్తో పాటు ఉడికిపోతుంది. అలా తీసుకుంటే బరువు కూడా బాగా తగ్గుతాం. అండ్ స్టమక్లో కూడా యాసిడ్స్, అల్సర్స్ ఉండేవి అనేవి మనకు ఉండదు. అలా ప్రిపేర్ చేసిన రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, ఒక గ్లాస్ మజ్జిగ, దాంట్లో కొద్దిగా జీలకర్ర, సోంపు, కొద్దిగా వాము మూడింటిని పౌడర్ చేసి పెట్టేసుకోండి దూరగా వేపి. ఆ పౌడర్ని పావు స్పూన్ మధ్యలో కలుపుకొని తాగండి. డిన్నర్ సలాడ్స్ కానీ, లేదంటే సేమ్ బేసన్ దోశ కానీ, శనగపిండితో వెజిటబుల్స్ ఎక్కువ వేసి దోశ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే శనగపిండి అవాయిడ్ చేసి జొన్నపిండి యాడ్ చేసుకోండి అందులో. వెరీ సింపుల్, ఇదే మనం తింటున్నాం. మెయిన్ థింగ్ ఏం చేసాం, ఫస్ట్ B12 విటమిన్ టెస్ట్ చేయించుకొని దానికి సంపూర్ణంగా తాగాల్సిన ఫుడ్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా నేను చెప్పాను ఆ వీడియోలో, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్న ఫుడ్ని యాడ్ చేసుకుంటే B12 కాంప్లెక్స్, B కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ పోతుంది. అండ్ నిద్ర తొందరగా సెట్ చేసుకున్నాం కాబట్టి దీనివల్ల మనకి ఇదే డైట్ మనం ప్రాపర్గా చేస్తుంటే ఎవ్రీ వీక్ తగ్గుతా పోతారు. ఇంచు లాస్ కూడా బాగా అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది మనకి. ఎవ్రీడే 1 అవర్ వర్కౌట్ చేసుకోండి, నీళ్ళు బాగా తాగండి. ఇవి మ్యాండేటరీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ వాటర్, టైంకి ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్, వర్కౌట్స్ ఇవి కరెక్ట్గా ఉంటేనే మనం బరువు తగ్గుతాం. తగ్గిన బరువు మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఇంకా తగ్గుతూనే పోతాడు కానీ మన బాడీకి కావాల్సినంత వెయిట్ తగ్గుతూ వచ్చాక మెయింటైన్లోకి వెళ్ళిపోతుంది. 58, 59 వెయిట్, వాళ్ళు 4-5 కేజీలు తగ్గాలి, ఆ వెయిట్ తగ్గిపోతారు. మళ్ళీ ఎంత ట్రై చేసినా ఇంకా వాళ్ళ బాడీకి కావాల్సిన వెయిట్ అది ఉండిపోద్ది. ఆ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ డైట్. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళ బాడీ కంప్లైంట్స్ని బట్టి డైట్ ఇంకొన్ని మాడిఫికేషన్స్ చేసి ఏం తినాలో ఏం తినకూడదు చెప్పవచ్చు మనం. కాబట్టి బరువు అనేది మ్యాండేటరీ. బరువు ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాము, వీక్ అయిపోతాం, ఏదో సంథింగ్ ఎప్పుడు లెథార్జిక్గా డ్రౌజీగా ఉంటాం. అది చేయంత పొట్ట మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలి. మోర్ దెన్ తిన్నా సరే అది ఫ్యాట్ లాగే డిపాజిట్ అవుతుంది. కాబట్టి టైంకి తినండి, టైంకి పడుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒక చిన్న కామెంట్ చేయండి, ఆ సమస్యను బట్టి డైట్ చార్ట్ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ మార్చి అది తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతాం. సో కాబట్టి బరువు ఉన్నారని నిరుత్సాహపడి బాధపడే బదులు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ని కరెక్ట్ చేసుకొని టైంకి తింటూ టైంకి పడుకుంటే, వర్కౌట్స్ డైలీ యోగా చేసుకుంటూ ఉంటే అన్ని సమస్యలు పోతాయి. అండ్ మెయిన్ థింగ్ వాటర్ ప్రాపర్గా తాగాలి. ఇవన్నీ చేసుకోండి, హెల్తీగా వెయిట్ మెయింటైన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.